హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ అమ్మమ్మాస్ హోమ్ అనమాట. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడ ఏం పని చేస్తున్నామో చూద్దామో చేయండి. మా అమ్మ అయితే వెళ్తేప్పటికి ఇంట్లో పనులను చేసేసింది. అండ్ ఓన్లీ అన్నం పులుసు వండుకొని వెళ్ళిపోయింది. మా అమ్మమ్మ పని నుంచి ఇంక రాలేదు. మా అమ్మమ్మ వస్తే కూర ఉంటుంది అనమాట. ఈరోజు లేట్ అయిపోయింది. రోజు 9 o'clock వచ్చేసేది. మా పాప కోసమని అన్నం ఇంకా కలుపుకోవడానికి ఏమైనా వండేసి వెళ్తుంది. అండ్ వచ్చేయండి చూసేద్దాం. చూసారు కదా, అన్నం అయితే రెడీ అయిపోయింది. మా పాప అయితే అంగటి పక్క మా చెల్లి మా పాపని తినిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇల్లు మొత్తం మా అమ్మ సర్దుకొని వెళ్ళింది. చూడండి మా పాప మళ్ళీ ఇవన్నీ ఎలా చేసిందో. చిన్నపిల్లలు అంటే అంత ఈజీ కాదు కదమ్మా. అండ్ అలాగే ఇదన్నమాట పులుసు. అండ్ ఇవన్నమాట పేతులు. నన్ను యాక్చువల్లీ వండేసేదాన్నో ఏంటో, నాకైతే వండడం రాదు. అందుకే వెయిట్ చేస్తున్నా. నాకు వండడం రాదనమాట. ఇవి ఎప్పుడు నన్ను కుకింగ్ చేయలేదు. అలాగే వాటర్ మా చెల్లి పట్టిందనమాట. వాటర్ వచ్చింది. కూరగాయలు ఉన్నాయి, బట్ ఏం వండుకొని తినడానికి నాకు కూడా ఓపిక లేదు. నా ఒంట్లో అయితే బాగాలేదు. సో అందుకే నేనేం పని చేయలేకపోతున్నాను అనమాట. అండ్ మా పాప తినిపిస్తుంది. అంటే చాలా రోజులుగా బ్లాగ్ ఏం చేయడం లేదు. సో అందుకే మీరు అడుగుతాడని ఈరోజు ఈ బ్లాగ్. మా చెల్లి తినిపిస్తుంది చూడండి. చూసారా ఫ్రెండ్స్, మా చెల్లి అయితే తినబెట్టు అది ఆలు తినబెట్టు. మా పాప కూడా అన్నం తినడం లేదు. ఏమైంది దానికి, ఏం చేద్దాం. నేనైతే ఓన్లీ మంచం మీద పడుకొని ఉంటున్నాను. నా ఒంట్లో అయితే చాలా బాగలేదన్నమాట. అండ్ ఏం చేద్దాం చెప్పండి. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్. చిన్ని ఏంటి అదేటది? అదేటమ్మా అదేటే ఏటది? అంబాకు పిలిచి రామను. అంబాకు పిలుచు. అండ్ మా అమ్మమ్మ అయితే 10 o'clock వచ్చుకొని 11 o'clock లోపల కూర అయితే వండేసింది అనమాట. చూసారు కదా. అండ్ వంట అయిపోగానే నేనైతే తినడానికి వడ్డించేసుకుంటున్నాను. అండ్ ఇవి చూడడానికి అలా ఉన్నాయి, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ చూడండి, చూసారు కదా, వాళ్ళు మా పాప పట్టుకున్నారు. నేనైతే తింటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్. చూడండి, టైం 11 o'clock అయింది. సరేనా, టాటా బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.